సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనం 40K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి, చాలా అంటే చాలా దగ్గరలో. మీరు సబ్స్క్రైబ్ అని మీరు అనుకుంటే రేపు మార్నింగ్ ఒక 1 వీక్లో 40K సబ్స్క్రైబర్స్ అయిపోతాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటి మా నెంబర్, ఇది ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్లు, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చారు కదా, మీ అందరికి నేను డైరెక్ట్ మా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ అ రైట్ టైం, ఇది రైట్ టైం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇది స్టాక్స్లో తిరిగి ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైమా? ఇప్పుడు మార్కెట్ ఏమైనా టర్న్ అవుతుందా ఇక్కడ నుంచి? ఇది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైమా? ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మార్కెట్ క్రాష్ అని. మార్కెట్ క్రాష్ అని ఒక వీడియో చేస్తే ఒక పెద్ద ఆయన మనకి కామెంట్ కూడా చేశారు. ఏమని కామెంట్ చేశారో మీరే చూడండి. సో ఇక్కడ మీరు చూడండి. ఓకే, మార్కెట్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్, వాట్ యువర్ థింకింగ్ మే నాట్ బి హ్యాపెన్. 20% కరెక్షన్ తీసుకుంటుందా ఇంకెలుగా, అంటే డోంట్ ప్రొడక్ట్ మార్కెట్. ఇంకంటే ఇండైరెక్ట్గా నేను చెప్పిన దానికి ఏదో పెద్ద ఆయన ఒక ఆయన మనకి కామెంట్ చేశారు. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు పాయింట్, మార్కెట్ ఎంతవరకు కరెక్ట్ అయ్యింది? మొన్న అప్పుడు నేను చెప్పినప్పటికి ఇప్పటికి ఎంత కరెక్ట్ అయింది? నేను ముందే అడ్వైస్ చేశాను ఆ టీంలో అన్ని. ఇప్పుడు ఇందులో మాట్లాడదు, ఇందులో అడిషనల్ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది, మైండ్ తిరిగిపోద్ది. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐఎస్ మొన్న చూస్తే 28th February లాస్ట్ రోజు చాలా హెవీ సెల్లింగ్ చేశారు. 11,639 crores సెల్లింగ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చాలా ఎక్కువ మొన్న 28th. అదే రోజు మార్కెట్ ఏమైంది? ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ కంటిన్యూగా ఫాల్ కూడా అయింది. మీకు తెలుసు ఆ రోజు, ఆ రోజు ఇది గ్యాప్ డౌన్. ఆల్రెడీ ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కన్సోలిడేట్ అయింది 3 days, మళ్ళీ గ్యాప్ డౌన్, మళ్ళీ హ్యూజ్ ఫాల్. ఓకే, సింగిల్ డే గ్యాప్ డౌన్ వల్ల, అంటే ఇక్కడ నుంచి ప్రీవియస్ డే గ్యాప్ డౌన్ వల్ల సింగిల్ డే ఫాల్ అంతా 400 points నిఫ్టీ. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అంటారా? ఇంక బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు అలానే ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. ఓకే, సో ఇది నిఫ్టీ అయితే 400-500 points దగ్గర ఫాల్ అయ్యింది. సరే, పక్కన పెడదాం. ఎఫ్ఐస్ ఎందుకు ఇంత కంటిన్యూగా సెల్ చేస్తున్నారు? వాళ్ళకి ఏదో మేజర్ రీజన్ ఉంది అండి. ఎఫ్ఐస్కి కంటిన్యూగా సెల్ చేయడానికి మనం బోల్డ్ థీరీస్ అనుకోవచ్చు. ఏంటి? ఎఫ్ఐస్ మనీ తీసుకొని వెళ్ళి చైనా మార్కెట్లో పెట్టారని ఒక థీరీ ఉంది. ఎఫ్ఐస్ ప్రెసెంట్ అన్ని స్టాక్స్ హ్యూజ్ ప్రాఫిట్లో ఉన్నాయి కాబట్టి మంచిగా ఒక 1 year మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఒక 1 year వెయిట్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారని ఇట్లా మనం బోల్డ్ అనుకోవచ్చు. అనుకోవడంలో ఏముంది, 100 అనుకోవచ్చు. బట్ ఎఫ్ఐస్ నిజంగా ఎందుకు సెల్ చేస్తున్నారో అది వాళ్ళకే తెలుసు. మనం 100 అనుకోవచ్చు. మేజర్ రీజన్ ఇప్పుడు న్యూస్ ఉంది, గ్లోబల్ సెక్టర్లో ట్రంప్ వల్ల గ్లోబల్ సెక్టర్ బాగాలేదు, బిట్ కాయిన్లు ఇలా బోల్డ్, క్రిప్టో కరెన్సీ బాగాలేదు, వార్ నడుస్తుంది. అంటే మనం ఒక క్రాష్ అంటే మార్కెట్ ఫాలో అవడానికి, ఎఫ్ఐసి సెల్ చేయడానికి మనం 100 రీజన్లు కలుపుకోవచ్చు. న్యూస్ ఉందని, ట్రంప్ వార్ ఉందని, లేకపోతే గ్లోబల్ మార్కెట్లో సినారో బాగాలేదని, ఏదైనా 100 అనుకోవచ్చు. కాకపోతే పాయింట్, నిజంగా ఎఫ్ఐస్ ఒకవేళ కంటిన్యూగా సెల్ చేస్తూ వెళ్తే ఇంకా మేజర్ రీజన్ ఇంకేదో ఉండాలి. అంటే వీటి వల్లే ఒకవేళ మార్కెట్లో కంటిన్యూగా సెల్ చేయాలంటే ఇండియన్ మార్కెట్ నుంచి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ తీరు అంటే ఓన్లీ 1-2 రీజన్లో, లేదా ఇప్పుడు ట్రంప్ వార్ ఏదో నడుస్తుందనో, వార్ మహా అయితే 2 రోజులు 10 రోజులు, వార్ రిలేటెడ్ డిస్కషన్ 10 రోజులు 20 రోజులు, ఒక 1 month 2 months 3 months. ఇండియన్ మార్కెట్కి ఏంటి? దానివల్ల ఇండియన్ మార్కెట్ నుంచి ఎందుకు డబ్బులు తీస్తారు? బట్ ఏదో ఒక రీజన్ ఉంది, వీళ్ళు కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెడదాం. వీళ్ళు తిరిగి బై చేసే వరకు మనం ఏ స్టాక్స్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయం. ఇది ఫస్ట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్, ఎఫ్ఐఎస్ తిరిగి బై చేయాలి. అది ఎప్పుడు బై చేస్తారు? ఒక 1 month మనం వెయిట్ చేసి అది బై చేస్తుంటే మంచి క్వాంటిటీతో అప్పుడు మనం తిరుగుదాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టి, నేను 1 year టైం ఫ్రేమ్లో లాస్ట్ టైం అని కూడా నేను చెప్పాను, మార్కెట్ కంటిన్యూస్గా 8 years పరిగెట్టింది, 8-9 years పరిగెట్టింది. ఇప్పుడు యాక్చువల్గా ఒక 1 year, అట్లీస్ట్ ఒక 1 year కన్సోలిడేట్, అంటే రెడ్ కలర్ క్యాండిల్లో ఇలా లో వరకు వచ్చి కన్సోలిడేట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ తిరిగితే సూపర్గా ఉంటుంది అని. ఓకే, నేను వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా పెడుతున్నాను. లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 13% మాత్రమే కరెక్ట్ అయ్యింది. నేను అప్పటికి ఈ మాట చెప్పాను. ఏంటి? ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు
ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు అంటే ప్రీవియస్ ఇక్కడ వరకు 13.8 అంటే 13% వరకు కరెక్ట్ అయింది. యూజువల్ కరెక్షన్స్ నార్మల్ గా మార్కెట్ కరెక్షన్స్ చూసుకుంటే ఎప్పుడు 20% వరకు యూజువల్లీ కరెక్ట్ అవుతుంది. అంటే ఇంకో 20% అంటే మా ప్రీవియస్ ప్రతిసారి కరెక్షన్స్ చూసుకుంటే 21, 22 ఇంత బేసిక్ కరెక్షన్ 25-30 దాటితే అది క్రాష్ అయిపోతుంది, మార్కెట్లో క్రాష్ కింద కన్వర్ట్ అయిపోతుంది. బట్ యూజువల్ కరెక్షన్స్ మాత్రం 20% తీసుకుంటుంది అన్నాను. దానికి ఆయన కామెంట్ కూడా చేశారు, 20% కరెక్షన్ అంత అవుతుందా నువ్వు చెప్తే ఇవన్నీ. సార్ అది కూడా అక్కడ కూడా 20% కరెక్షన్. ఈ ఒకసారి మీరు వెళ్ళి చూడండి, మినిమం లీస్ట్ 20%. ప్రజెంట్ ఇప్పుడు ఎంత కరెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 16% వరకు కరెక్ట్ అయిపోయింది మార్కెట్. హ్యాపీ, సాటిస్ఫై? అతనికి ఎవరైతే కామెంట్ చేశారు కదా, సాటిస్ఫై సార్? 13% నుంచి ఇప్పుడు 2 daysలో 2% వరకు కరెక్ట్ అయింది, 3% వరకు కరెక్ట్ అయింది. వచ్చే రోజుల్లో మార్కెట్ ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్, ఒక 17-18% వరకు నేను అనుకుంటాను ఇంకా మార్కెట్ కరెక్ట్ అవుతుంది. దాని మీద డిపెండ్ మార్కెట్ ఇంకా అవుతుందా వెళ్తుందని. బట్ ఇయర్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే, ఈ క్యాండిల్ బాడీ లో వరకు అయితే 21,700 కానీ 21,800 కానీ మీరు పెట్టుకోండి. అక్కడ వరకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ నిజంగా ఆ రేంజ్లో అలా పడుతూ వస్తే 21,700, 800 ఇగో ఈ రేంజ్. ఓకే, ఇక్కడ వరకు మోస్ట్లీ ఈ మేజర్ లెవెల్ వరకు ఇగో ఏదైతే మేజర్ లెవెల్ వరకు ఉందో అక్కడ వరకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మేజర్ లెవెల్, ఇది ఇక్కడ వరకు వచ్చే ఈజీగా ఒక ఛాన్స్ ఉంది, ఈ లెవెల్ వరకు. ఓకే, కరెక్ట్ అయితే ఇప్పుడు మార్కెట్లో ఫాల్ అదే ఉంది, మొత్తం ఫ్రీగా స్పేస్ ఉంది మార్కెట్ పడ్డానికి. ఇప్పుడు మార్కెట్లో అక్కడ సపోర్ట్ లేవు, ఇక్కడ ఇది సపోర్ట్లు. ఇప్పుడు మార్కెట్ లాబడితే 21,800 దగ్గరికి మార్కెట్ వచ్చిందంటే ఎంత కరెక్ట్ అవుతున్నట్టు అండి మార్కెట్ టాప్ నుంచి? ఆలోచించండి ఎంత కరెక్ట్ అవుతున్నట్టు. ఇంకా లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ వరకు వస్తే ఆల్మోస్ట్ 17% కరెక్ట్ అవుతున్నట్టు. 17% 17.1 ఇట్లా అవుద్ది కరెక్షన్ ఒకవేళ కరెక్ట్ అయితే మార్కెట్. ఓకే, దాని మీద ఇంకా అయితే 20% అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు, అంటే అక్కడ 21,000 దాకా ఈ డౌన్ వరకు వస్తే 20%. బట్ నేను అనుకున్నా 17, ఓకే 20 to 17 ఈ రేంజ్లో కరెక్ట్ అవుద్ది. ఇంకా మార్కెట్ డెప్త్కి రావాలి. సరే, ఇది కూడా బాగానే ఉందన్న. ఇంకేటి మేజర్ రీజన్స్ నేను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలు ఆపించాను, దాని గురించి మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్తాను. మా టీంలో ఒక ఆవిడ ఉంది, ప్రశాంతి అన్న మేడం. సో ఆవిడ 53,000 ఇన్వెస్ట్ చేస్తే కరెంట్లీ 48,000, 4,655 రూపీస్ లాస్లో ఉంటే, నేను ఇది ఏ రోజు పెట్టారో Feb 12th, నేను ఆ రోజు మెసేజ్ చూడలే, ఇంటికాడ ఉండాలి కొద్దిగా, అదే పెళ్లి పనిలో బిజీ ఉండాలి. నేను 12th కాకుండా Feb 17th నేను ఆ మెసేజ్ చూశాను. అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్లో Feb 17th చూసాను. 17th చూసిన రోజే ఆన్ స్పాట్లో 17th మార్నింగ్ చూసిన వెంటనే 9:54 నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. ఏ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకోవద్దు, మ్యూచువల్ ఫండ్స్ ఈవెన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, మన టీటీఏ ఛానల్ అని మీరు టెలిగ్రామ్లో కొట్టండి, టీటీఏ ఛానల్ అని ఇలా వస్తుంది. ఇందులో కూడా Feb 17th వెళ్ళండి. Feb 17th నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. Feb 17th మీరు వెళ్ళి ఒకసారి వాయిస్ మెసేజ్ వినండి. ఆ రోజు నేను అప్డేట్ చేశాను, ఏ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవద్దు. మ్యూచువల్ ఫండ్స్ అయినా, పెన్నీ స్టాక్స్ అయినా, పెద్దవైనా చిన్నవైనా, ఎవరైనా ఏదైనా స్టాక్ అరే డిస్కౌంట్ ప్రైస్ దొరుకుతుంది కదా అని దయచేసి బై చేయొద్దు. ఇయర్ మొత్తం మీకు ఏది పోర్ట్ఫోలియో కూడా ప్రాఫిటబుల్ రావు, కొన్ని సెక్టర్లు తప్ప మిగతావి ఏవి రావు. సో మీరు అంత అనాలిసిస్ చేసి సెక్టర్ రీతికి ఏ సెక్టర్ బాగుంటుందని అంత అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయరు. మీరు నార్మల్ స్టాక్ డిస్కౌంట్ ప్రైస్ దొరుకుతుందంటే దూరిపోతారు. సో దూరిపోతున్నారు కాబట్టే మీరు దయచేసి ఇన్వెస్ట్లు చేయొద్దని ఆ వాయిస్ మెసేజ్ చెప్పాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వెళ్దాం. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, రీసెంట్గానే మన బ్రోకర్ నుంచి, అంటే కొటక్ బ్రోకర్ CEO నుంచి గట్రా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎస్ఐపిలు అంటే 110 మంది ఎస్ఐపి చేస్తే అందులో 109 మంది ఎస్ఐపిలు స్టాప్ చేశారండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎస్ఐపి స్టాపింగ్ రేషియో పెరిగింది ఎంత, 109%, హయ్యర్ దెన్ సిన్స్
ఏప్రిల్ లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఎప్పటి నుంచి చూడండి, అక్రాస్ ఫెబ్ 2013 నోటీస్ ఆన్ ఫైనాన్షియల్, ఇంకా మీకు జనవరి నుంచి మీరు నార్మల్గా చెక్ చేస్తే మనకు అక్టోబర్ నుంచి మార్కెట్ పడుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ 1 ఇయర్ 3 నెలలు ఆగారు. ఇంక డిసెంబర్లో మొత్తం తాపి జాన్ నుంచి ఎస్ఐపిస్ ఎవరైతే ఇయర్లీ కట్టుకుంటారో వాళ్ళ ఎస్ఐపిలు 109% స్టాపేజ్ రేషియో పెరిగిపోయింది. అంటే ఒక 110, 120 మందిలో 109 మంది ఆపేశారు. ఆ 1-2% మాత్రమే చేస్తున్నారు ఎస్ఐపిలు. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇది కూడా ఎస్ఐపిలు ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది, ఎస్ఐపి ఆపారు సరే. ఇప్పుడు ఇక్కడ కూడా రండి, ఇగో స్టాక్స్ falls more than 25% at the all-time high. ప్రజెంట్ ఉన్న స్టాక్స్ అన్ని 25% ఆల్ టైమ్, అంటే 25% ఫాల్ అయ్యి ఆల్ టైమ్ హై నుంచి. ఇక్కడ చూడండి, అంటే ప్రతి ఒక్క స్టాక్ 25% వరకు కరెక్ట్ అయినట్టే కదా. నేను నిఫ్టీ 20% కరెక్ట్ అవుతుంది అంటే ఇంకా స్టాక్స్ 25%, దానికన్నా ఇంకా ఎక్కువ అయిపోయాయి స్టాక్స్ 25. నిఫ్టీ 20-25%కి వస్తే స్టాక్స్ మినిమం 30%, 35%కి వెళ్ళిపోతాయేమో. చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ 25% మార్కెట్ క్రాష్ అయిన, అంటే కరెక్ట్ అయిన స్టాక్స్ ఇవన్నీ డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి. కానీ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ స్టాక్స్లో. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు గ్లోబల్లో ఒక న్యూస్ నడుస్తుంది. ఏంటి గ్లోబల్ సెక్టర్స్లో అన్నిట్లో మీకు బాగా తెలుసు, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ ఎక్కువ ఉన్నాయి. నేను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నా డాటెడ్స్. సో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు అర్థం చేసుకోండి. ఎందుకో మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ ఫాలో అవుతుంది. మార్కెట్ ఫాలో అవుతూ ఏమవుతుంది, కొన్ని రోజులు హాల్ట్ అవుతుంది, మళ్ళీ ఫాలో అవుతుంది, ఫాలో అవుతుంది. మార్కెట్కి మేజర్ రీజన్ ఏదైనా పెద్ద న్యూస్, బిగ్ న్యూస్ ఏమైనా దొరికింది అనుకో, నిజంగా బిగ్ న్యూస్ దొరికితే ఇంకా మేజర్ ఫాలో అవుతుంది. ఆల్రెడీ బైబిట్ హ్యాక్ అయ్యింది, దాని రోజు గ్లోబల్ మార్కెట్ పడిన తర్వాత మన మార్కెట్లో మంచి ఫాల్ మీరు చూడొచ్చు. ఇంకా మేజర్ రీజన్, నిజంగా పెద్ద రీజన్ ఏమైనా దొరికింది అనుకో మార్కెట్కి, ఇంకా డీప్గా కరెక్ట్ అవుతుంది. ఈ 1 ఇయర్లో రీజన్ దొరకదా అంటే ఎస్, దొరికేటట్టే ఉంది. కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అని చెప్పను, బట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మీరు ఈ ఫిష్ గురించి చూస్తున్నారు. దీన్ని డూమ్స్డే ఫిష్ అంటారు. ఇది యాక్చువల్లీ సముద్రం 1000 అడుగుల లోతులో ఉంటుంది. దీనికి మన మార్కెట్కి ఏంటన్నా సంబంధం అంటే దాని గురించి వస్తుంది. చూడండి, ఇది సముద్రం 1000 అడుగుల లోతులో ఉంటుంది. ఇదొక ఫిష్, నెక్స్ట్ ఇదొక ఫిష్. ఓకే, ఈ 2-3 ఫిష్లు తర్వాత మన ఈ మధ్యన చెన్నై, కేరళ ఎక్కడో ఫిష్లన్నీ సముద్రం నుంచి బయటకు వస్తాయి. ఇవి ఏంటంటే సముద్రం అడుగులో ఉంటాయి, బాగా అడుగులో. ఇవి పైకి వచ్చాయి అంటే దాని అర్థం సముద్రం అడుగులో, అంటే లోపల మొత్తం సముద్రం కింద అడుగులో ఏదో జరుగుతుంది. అంటే లైక్ భూకంపం రావడమో లేకపోతే సంథింగ్ ఇంకేదో జరగడమో జరిగింది, దానివల్ల ఇవన్నీ పైకి వస్తున్నాయి. సో యాక్చువల్గా జపనీస్ ఏమంటారంటే ఈ చేపల్ని జపనీస్ ఏమంటారు, ఈ ఉన్నాయి చూసారా ఈ చేపల్ని, జపనీస్ ఏమంటారంటే గాడ్స్ మెసెంజర్ అంటారు. అంటే జపనీస్ వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే గాడ్స్ మెసెంజర్ ఫిష్ అంటారు, అంటే దేవుడు దోత అంటారు, సముద్ర దోత అంటారు. వీటిని ఎందుకు అలా పిలుస్తారంటే వీటిని సముద్రంలో ఏమైనా అన్యాక్టివిటీ, అంటే ఏదో జరగరాని జరిగితే ఇవి సముద్రం పైకి వచ్చి జనాలకి హెచ్చరిస్తాయని ఇవి యూజువల్లీ అలా అంటారు వీటిని. ఓకే, ఇట్లా ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడైతే సునామీ వచ్చిందో అప్పుడు కూడా ఇవి ఇలానే బయటకు వచ్చాయి. ఓకే, ఇప్పుడు కూడా ఇవి ఇలానే బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏమైనా నిజంగా జరుగుతుందా అన్న, అలాగే ఏమైనా అవుతుందా అంటే దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం సినారియోస్ మాట్లాడుకుందాం, దీన్ని పక్కన పెడదాం. ఫిష్ ఒకవేళ నిజంగా ఏమైనా సునామీ వస్తే, లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది 2004లో లాస్ట్ టైం సునామీ ఎప్పుడు వచ్చింది, అందుకే మీకు మొత్తం డేటా తీసి పెట్టాను. 2004లో ఇండియన్ సునామీ వచ్చింది. ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, ఇండియాలో కూడా మన తమిళనాడు దగ్గర ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దగ్గర చాలా బాగా అంటే నష్టం జరిగింది. లాస్ట్ టైం సునామీ ఫొటోస్ ఇవన్నీ మీరు కావాలంటే ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. 2024లో ఇది వచ్చిన సునామీ ఇది. ఓకే, ఇది మన తమిళనాడు దగ్గర మోస్ట్లీ కొన్ని ప్లేసుల్లో బీభత్సంగా మునిగిపోయాయి. ఇదంతా మీకు తెలుసు, ఇదంతా మీరు వీడియోలు చూసే ఉంటారు. అప్పుడు 2004లో సునామీ వచ్చిన టైం ఇది. ఓకే, పాయింట్ ఇప్పుడు ఆ సునామీ వస్తే ఒకవేళ నిజంగా నేచర్ డిజాస్టర్ అంటే మీకు తెలిసింది కదా, ప్రకృతి వల్ల ఏమైనా అనుకోకుండా సడన్గా ఏమైనా డిజాస్టర్ వస్తే మార్కెట్లో క్రాష్ అవుతుంది. అంటే డెఫినెట్గా మార్కెట్ పడుతుందండి, ఒక రేంజ్లో పడుతుంది మార్కెట్. మీరు 20 years అవుతుంది, ఇప్పుడు 20 years అయింది. 20 years ముందు కూడా ఒకసారి మీరు వెళ్ళి మీరు కావాలంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి. 2004లో సునామీ వచ్చే ముందు
ఆ డూమ్స్డే ఫిషెస్ అనేవి పైకి వచ్చాయని మీకు అక్కడక్కడ థాయిలాండ్లో అక్కడక్కడ దగ్గర కనబడ్డాయి. అంటే చాలా దగ్గరలో ఆ ఫిష్లు కంటిన్యూగా కనబడుతూనే ఉన్నాయంట ఒక 2 to 3 days. తర్వాత పెద్ద సునామీ వచ్చింది. ఓకే, థాయిలాండ్ 20 years అవుతుంది ఇప్పుడు సునామీ వచ్చి. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఏమైనా డిజాస్టర్ అలా వస్తే, సునామీ లాంటి డిజాస్టర్ వస్తే ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి దేని ప్రైస్ తెలుసా పెరుగుతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైస్ బేబచ్చంగా పెరుగుతుందండి. వై క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంటే భూకంపాలు వచ్చినా సునామీ వచ్చినా క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరుగుతుంది. మీకు ఇప్పుడు రియల్ టైమ్ సినారియో చూపిస్తాను చూడండి. ఇది క్రూడ్ ఆయిల్ ప్రైస్ 70 years హిస్టారిక్ చార్ట్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇది US డాలర్స్లో ఉంటుంది, అంటే మొత్తం గ్లోబల్ మార్కెట్లో డాలర్స్లో ఉంటుంది. మీకు చూపిస్తాను హిస్టారిక్ చార్ట్. 2004లో వచ్చింది మనకు సునామీ. ఇప్పుడే చూపించాను 2004. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇది 2000, 2001, 2, 3 ఇగో ఇది 4, 2003 ఇక్కడ, ఇది 4 ఇగో ఇక్కడ నుంచి, ఇది 3 తర్వాత 4, ఇది 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇలా. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఇగో 2004 మార్చ్, ఇగో 2003, ఇది 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 2004 కన్నా ముందు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా ఉండాలండి? ఆల్రెడీ $100 అంటే పైన ఉండాలి. మార్కెట్ పడింది 1985 నుంచి. తర్వాత చూడండి మార్కెట్లో ఇలా పైకి వెళ్ళడం కిందకి రావడం. దాని తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగలే. సునామీ 2004లో ఏదైతే సునామీ వచ్చిందో ఆ సునామీ తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక్క రేంజ్లో ర్యాలీ ఇచ్చింది చూడండి 2004 తర్వాత. మళ్ళీ దాని తర్వాత మార్కెట్ పడింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో మీరు కరెక్షన్ చూసుకుంటే ఇగో 2004 తర్వాత చూడండి, ఇగో ఇది 2004లో వచ్చిన ర్యాలీ. మార్కెట్ బీభత్సంగా పీక్ లెవెల్లోకి వెళ్ళింది. 2007 మళ్ళీ మార్కెట్ పడింది. 2007లో మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది. 2020లో మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి కోవిడ్ తర్వాత 2020 కోవిడ్లో మార్కెట్ అన్నీ పడ్డాయి. కోవిడ్లో క్రూడ్ ఆయిల్ కూడా పడింది. ఎందుకంటే మొత్తం అన్ని దగ్గర బంద్, అంటే మొత్తం కర్ఫ్యూ లాగా మనం క్లోజ్ చేస్తారు కాబట్టి, భారత్ బంద్ కాబట్టి, బంద్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్, మీరు నార్మల్గా ఇదేం పెద్ద విషయం కాదు, ఎప్పుడైనా భూకంపాలు సునామీలు వస్తే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోద్ది. ఎందుకు పెరిగిపోతుంది అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఓకే, ఆయిల్ ప్రైసులు అన్ని బీభత్సంగా పెరిగిపోతాయి. ఓకే, ధాన్యం ప్రైజు అంటే కమోడిటీలో ధాన్యం, దూది, తర్వాత క్రూడ్ ఆయిల్, గోల్డ్ రేట్ అంత పెరుగుతుంది చెప్పలేం, కానీ గోల్డ్ రేట్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది. సో ఒకవేళ నిజంగా మార్కెట్లో ఏమైనా నేషనల్ డిజాస్టర్ వస్తే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్లో ఒక 5,000, 10,000 ఎట్టు వదిలేసేయండి. క్రూడ్ ఆయిల్ లాంగ్ టర్మ్కి వదిలేసేయండి. అది వెళ్తుందో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం, దాన్ని రోల్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. బట్ ప్రజెంట్ అయితే ఇది ప్రజెంట్ జరుగుతున్న సినారో. సో ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు, ఎస్ఐపిస్ ఆపేశారు. అండ్ ఇప్పుడు గ్లోబల్లో బోల్డ్ న్యూస్లు ఉన్నాయండి. కోవిడ్ కొత్త వైరస్ వస్తుందని, కోవిడ్ది అదొక న్యూస్ ఉంది. ట్రంప్ వల్ల ఒక వార్ నడుస్తుంది, ఇప్పుడు వార్లో అదొక ఇష్యూ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీస్ హ్యాక్ అవుతున్నాయి. ఇప్పుడేమో నేషనల్ డిజాస్టర్, ఈ ఫిష్లు అంటే డూమ్ ఫిష్ అనేది ఫిష్లు పైకి వచ్చి సునామీ వస్తుంది, ఏదో జరుగుతుంది సముద్రంలో. ఒకటి కాదు 100కి పైగా రీజన్లు ఉన్నాయి. అంటే రీజన్లు బోల్డ్ ఉన్నాయి మార్కెట్లో. మార్కెట్ కరెక్ట్ అవుతూనే ఉంది. మార్కెట్లో ఇది రైట్ టైం అయితే కాదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మళ్ళీ మనకు రైట్ టైం వస్తుంది, ఒక కరెక్ట్ అయిన మంచి టైం వస్తుంది. మళ్ళీ ఆ టైం మార్కెట్ తిరుగుతుంది. ఒకవేళ మార్కెట్ నిజంగా 20-25% కరెక్ట్ అయిందంటే మీ పోర్ట్ఫోలియో ఒక రేంజ్లో రెడ్ అయిపోద్ది. ఎస్, కరెక్టే, జనాలు చెప్పేది ఎప్పుడు కరెక్టే. ఎప్పుడు మార్కెట్లో ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అయితే మన పోర్ట్ఫోలియో రెడ్ అవుతుంది. ఆ టైంలో మనం ఇంకా లాట్స్ కొనాలి అని, అది రైట్ టైం. ఎప్పుడు మార్కెట్లో చిన్న కరెక్షన్ 10%, ఒక 5% కరెక్షన్స్ వస్తే అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ అంటే చాలా మంది 5%, 10%, 15%కి ఎగ్జిట్ అయిపోతుంటారు. అంటే మార్కెట్లో కరెక్షన్ చూసి ఎవరు 10%కి ఎగ్జిట్ అయిపోవడం, 5%లో ఎగ్జిట్ అయిపోవడం, 2%లో ఎగ్జిట్ అయిపోవడం చేస్తారు. వాళ్ళందరికీ పోర్ట్ఫోలియో, మీరు మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ స్టాక్స్ని లాట్ సైజ్ ఇంకా పెంచుకుంటా పోర్ట్ఫోలియోని యావరేజింగ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇలాంటి టైంలో కంటిన్యూగా సెల్లింగ్ వస్తున్న టైంలో మీరు ఏం చేయాలంటే కవర్డ్ కాల్ చేయాలి. కవర్ కాల్ ఇది మీకు చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. కవర్డ్ కాల్ అంటే మీరు సపోజ్ మీరు రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేశారు, HDFC బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు లాంగ్ టర్మ్కి.
ఒక ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు. ఆల్రెడీ మీరు అంత మంచి ప్రాఫిట్‌లో ఉన్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే మార్కెట్ కంటిన్యూగా పడుతుందో, మీరు ఎక్కడైతే మీ మార్కెట్ టర్న్ అయ్యి మార్కెట్ పడుతుంది అనిపించిందో, అక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఆ పర్టిక్యులర్ రిలయన్స్ తాలూకు కాల్ ఆప్షన్, మంత్లీ కాల్ ఆప్షన్ సెల్ చేసుకొని కూర్చోవాలి. ఇక్కడ ఏదైతే మార్కెట్ పడుతుందో ఇక్కడ కాల్ ఆప్షన్ లో డబ్బులు వస్తాయి. దాన్ని కవర్డ్ కాల్ అంటారు. ఇది యాక్చువల్గా ఇన్వెస్ట్ ఎవరైతే బాగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారో వాళ్ళు చేస్తారు కవర్డ్ కాల్స్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. మీరు నేర్చుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ఇంపార్టెన్స్ లెర్నింగ్ కి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇది నాకు అంతెందుకు, చాలా మంది నేను ఫోన్ కాల్స్ లో మాట్లాడతాను కదా, వాళ్ళతో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను, అన్నీ అవుతాయి. స్టిల్ లెర్నింగ్ కోసం అంటే ఒక రోజులో డబ్బులు వచ్చేయాలి అన్న, నాకు ఒక 1 మంత్లో నాకు వన్ మంత్ లేకపోతే ఎవ్రీ మంత్ నాకు 1 lakh ప్రాఫిట్ కావాలన్నా ఇలా అని వస్తారు. కానీ అరే నేను లెర్నింగ్ చేసుకుంటాను, నాకు లెర్నింగ్ కావాలన్నా, ఈ రోజు నేను మంత్లీ ఒక 20,000 సంపాదించిన, నేను ప్రాసెస్ అంతా నేర్చుకోవడం వల్ల రేపు పొద్దున్న నేను నెలకు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఈజీగా సంపాదించగలను. నాకు ముందు 1 లక్ష, 2 లక్షలు సంపాదించాలంటే ముందు నేను నా తెచ్చిన క్యాపిటల్లో మంత్కి 20,000 నేను సంపాదించడం రావాలి. నేను 1 లక్ష రూపాయలు తెచ్చానంటే నేను మంత్కి ఒక 10,000 ఒక 20,000 కూడా నేను సంపాదించలేకపోతే నువ్వు 1 లక్ష రూపాయలు ఏం సంపాదిస్తావు ఇంక నెల వచ్చేసరికి? ఫస్ట్ నువ్వు డైరెక్ట్ దీనికి నాకు చాలా మంది ఫోన్ చేసిన వాళ్ళు అలాగే అడుగుతారు, నేను నెలకి ఎంత కావాలి అంత కావాలని. అలా జరగదు. నువ్వు ముందు నేర్చుకోవడానికే నువ్వు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నీకు 1 రోజులో, 10 రోజుల్లో, నెల రోజుల్లో నీకు వచ్చేయాలంటే రావు. అస్సలు మార్కెటే అలాగ అవ్వదబ్బా. మార్కెట్ నేర్చుకోకపోతే మార్కెట్ నేర్చుకున్న వాడికి మార్కెట్ వాల్యూ ఇవ్వదు. ఎవరైతే మార్కెట్కి నేర్చుకోకుండా వస్తారో ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ అంటే తెలీదు, వాళ్ళు మార్కెట్కి వాల్యూ ఇవ్వట్లేదు, అంటే సబ్జెక్ట్ నేర్చుకొని రావట్లేదు. నిజంగా చెప్తున్నాను, మార్కెట్ కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వదు. మీరు లాసుల్లోనే ఉంటారు. ఇది రియాలిటీ. ఇది ఒక ప్యూర్ బిజినెస్ అండి. బిజినెస్కి మీరు వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. దీన్ని అంటే ఎంత జాగ్రత్తగా అంటే ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి దీనికి. అంటే మంచిగా వాల్యూ ఇస్తూ, మార్నింగ్ లేస్తూ దేవుడికి దండం పెట్టుకొని, మార్కెట్కి ఒక దండం పెట్టుకున్నారే ఈరోజు వచ్చాను, నాకు ఇంత గ్రీడీనెస్ లేదు, నాకు ఇంతే కావాలి అన్న ఒక వాల్యూ, నువ్వు ఒక రెస్పెక్ట్ ఇస్తే మార్కెట్కి, మార్కెట్ కూడా తిరిగి నీకు మనీ ఇస్తుంది. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీకు రెస్పెక్ట్ లేదు, మార్కెట్ ఏదో ఒకటి చేసేస్తానన్నా, నాకు ఈరోజు 1 లక్ష కావాలంటే నీకు రాదమ్మా, అస్సలు రాదు. లెర్నింగ్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అది మీ ఇష్టం ఇంకా. బట్ ఎవరైనా నేర్చుకోవాలి, హెడ్జింగ్ నేర్చుకోవాలి, స్కాల్పింగ్ నేర్చుకోవాలి, బయింగ్ నేర్చుకోవాలి, సెల్లింగ్ నేర్చుకోవాలి, ఆల్గోస్ నేర్చుకోవాలి, క్రిప్టో నేర్చుకోవాలి, ఫోరెక్స్ నేర్చుకోవాలి. ఓకే, మొత్తం A to Z కోర్స్ అంతా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్ అంటే మీరు మన A to Z కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 7001456759. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నా టీం అంజలి అనే అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది, జాయిన్ అవ్వచ్చు. A to Z ప్రెసెంట్ కోర్స్ ఫీజు 21,000 అండి, 21K. మళ్ళీ చెప్తున్నా, A to Z ప్రెసెంట్ కోర్స్ ఫీజు 21K. 31K ఉన్న ఫీజు 21K తగ్గించాం, 10,000 ఆఫర్ ఉంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వచ్చు, ఎక్కువ రోజులు ఉండదు. మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా అప్పటివరకు కలిగే వీడియోస్ చూస్తుండే, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.